హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు తెలుగులో. సో ఇవాళ కూడా ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి మార్చ్. సో మార్చ్ 1కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మిజోరాం టు ఎక్స్పోర్ట్ బార్డ్స్ ఐ చిల్లీస్ టు యుఎస్. సో ఇక్కడ చూడండి, బార్డ్స్ ఐ చిల్లీస్. సో ఇవి చాలా ఫేమస్ బార్డ్స్ ఐ చిల్లీస్ అనేవి. వీటిని మిజోరాం స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అమెరికాకి వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. అసలు ఈ బార్డ్ ఐ చిల్లీస్ అంటే ఏంటి, వీటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇమేజ్లో. సో ఇవి వచ్చేసి బార్డ్ ఐ చిల్లీస్ అనమాట. బార్డ్ ఐ లాగా ఉంటాయి. సో చిన్న పక్షి కన్నులాగా ఉంటాయి ఇవి చిల్లీస్. వీటిని అయితే మిజోరాం స్టేట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అమెరికాకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చూద్దాం. సో ద బార్డ్ ఐ చిల్లీ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఏషియన్ క్యూజన్స్. సో మనము ఆసియా ఖండానికి సంబంధించినటువంటి ఏషియా ప్రాంతంలో మనం చేసుకునే వంటల్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ద చిల్లీ ఈజ్ ఆల్సో కాల్డ్ తాయి చిల్లీ. సో దీన్నే తాయి చిల్లీ అని కూడా పిలుస్తారు. తాయి చిల్లీ అంటారు. ఇట్ ఈస్ నేటివ్ టు మెక్సికో. సో ఇది వచ్చేసి మెక్సికోలో కూడా ఎక్కువగా, మెక్సికో ప్రాంతంలో కూడా ఇది నేటివ్ అనమాట. ఇది ఇండియాలోనే కాకుండా సో మెక్సికో ప్రాంతంలో కూడా నేటివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ తాయి చిల్లీ అంటారు, బార్డ్ ఐ చిల్లీ అని పిలుస్తారు. సో నేటివ్ టు మెక్సికో. ద స్పానిష్ అండ్ పోర్చుగీస్ పీపుల్ స్ప్రెడ్ ది చిల్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో నిజానికి మనము ఈ చిల్లీస్ అనేవి ఇండియాలో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే పోర్చుగీస్ అనమాట. సో మనకి 1498లో వాస్కో డి గామా ఇండియాకి వచ్చిన తర్వాత చిల్లీసు, పొటాటో, పైనాపిల్, తర్వాత క్యాప్సికము, క్యాష్యూ నట్టు ఇవన్నీ కూడా ఇండియాలో, టమోటా ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ప్రపంచంలో అన్ని దేశాలకి స్పానిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళైతే ఇంట్రొడ్యూస్ చేశారు. స్ప్రెడ్ ది చిల్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్. ద చిల్లీ వెరైటీ హ్యాస్ రిసీవ్డ్ ది జిఐ ట్యాగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉందన్నమాట. ఈ బార్డ్ ఐ చిల్లీకి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ద స్టేట్ ఆఫ్ మిజోరాం ఈజ్ టు ఎక్స్పోర్ట్ చిల్లీ వెరైటీ. సో ఇప్పుడు ఏ స్టేట్కి సంబంధించినది ఇది? మిజోరాం. సో మిజోరాం స్టేట్కి సంబంధించిన ఈ చిల్లీ అనేది అమెరికాకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి. సో ఇదొకటి. సో చూడండి, ఇంకా దీనికి సంబంధించి ద ప్రొడక్షన్ ఆఫ్ బార్డ్ ఐ చిల్లీస్ ఇన్ ది రీజియన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో ఇప్పుడు మిజోరాం స్టేట్లో ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ కూడా ఖచ్చితంగా పెంచాలి కాబట్టి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో తర్వాత దిస్ వాజ్ డ్యూ టు ది ఇనిషియేటివ్ ఆఫ్ ఫోకస్. సో ఫోకస్ అని చెప్పేసి ఒక స్కీమ్ లాగా వచ్చిందనమాట. దానికి సంబంధించి ఫోకస్ అంటే ఫాస్టరింగ్ క్లైమేట్ రెసిలియంట్ అప్లాండ్ ఫార్మింగ్ సిస్టమ్. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో రివర్స్ ఇవన్నీ చాలా తక్కువ. సో ప్లెయిన్స్ తక్కువ, కంప్లీట్గా మనకి టెరైన్ ఎలా ఉంటుంది, హిల్స్ ఉంటుంది అనమాట. మొత్తం మనకి టోపోగ్రఫీ మొత్తం కూడా హిల్లీ టెరైన్ అనమాట, కొండ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఫోకస్ అనే స్కీమ్ ద్వారా దీని అయితే ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫోకస్ అంటే ఫాస్టరింగ్ క్లైమేట్ రెసిలియంట్ అప్లాండ్ ఫార్మింగ్ అంటే మనకి క్లైమేట్ని వాటర్ లేకుండా కూడా ఇవి పెరిగే విధంగా, క్లైమేట్ని తట్టుకునే విధంగా మనకి అప్లాండ్ ఫార్మింగ్ అనమాట. అంటే ఎత్తైన ప్రాంతాల్లో పెరిగే పంటలాగా దీన్ని అయితే గుర్తించి ఆ స్కీమ్లో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ద ప్రాజెక్ట్ ఈజ్ ఎయిడెడ్ బై ది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్. సో ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో ఈవెన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ దాంట్లో అనే సంస్థ అనేది దీనికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ చిల్లీసు, ఈ క్రాప్ అనేది పెరగడానికి కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది 6 డిస్ట్రిక్ట్. మొత్తం మిజోరాంలో 6 జిల్లాల్లో దీన్ని అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మిజోరాంలోని 6 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ద చిల్లీస్ ఆర్ హైలీ పంజెంట్. సో ద ఎస్ఈఓ ఆర్ స్పైసెస్ అంటే స్కోవిల్లీ స్కేల్ అంటారు. సో స్కోవిల్లీ స్కేల్ అంటే ఏంటంటే దాని యొక్క కారం. సో మనం తిన్నప్పుడు స్పైసెస్ తిన్నప్పుడు చాలా కారంగా అనిపిస్తాయి కదా, కారం యొక్క లెవెల్ని మెజర్ చేస్తారనమాట. సో ఇది ఎంత కారం ఉంది, దీనికంటే ఇది ఎక్కువగా స్పైసీ ఉందంటే మనం టేస్ట్ ద్వారా చూస్తాం కదా, టేస్ట్ ద్వారా కాకుండా దానికి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. అదేంటంటే స్కోవిల్లీ స్కేల్ అంటారు, అంటే ఎస్ఈయు అంటారు. దీని ఒక ఎస్ఈయు ఎంత ఉంటే 50,000 to 1 lakh 50,000 to 1 lakh వరకు ఉంటుంది. అంటే కొంచెం స్పైసీగా ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయి. ద హయ్యర్ ఎస్ఈయు ద గ్రేటర్ స్పైసీనెస్. ఒకవేళ ఈ ఎస్ఈయు అనమాట స్కోవిల్లీ స్కేల్ అనేది ఎక్కువ ఉంటే స్పైసీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ఈయు ఎక్కువ ఉంటే కొద్దీ కారం కూడా ఎక్కువ ఉంటుంది. ద గ్రేటర్ మెజర్ ఆఫ్ ది స్పైసీనెస్. సో ఇది వచ్చేసి దానికి సంబంధించింది. ఎస్ఈయు అంటే స్కోవిల్లీ హీట్ యూనిట్స్ అనమాట. ఎస్సిహెచ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది స్పైసీనెస్. ద స్కోవిల్లీ హీట్ యూనిట్స్ అనేది ఆ మెజర్ ఆఫ్ ది స్పైసెస్ అంటే కారంని వాళ్ళు మెజర్ చేస్తారు ఎంతవరకు స్పైసీగా ఉందని చెప్పేసి. ఇది తర్వాత దే ఆర్ వైడ్లీ గ్రోన్ ఇన్ ది కాంబోడియా. ఇండియాలోనే కాకుండా ఇవి ఇందాక ఏం చెప్పాను, మెక్సికో చెప్పాను, ఇప్పుడు కాంబోడియా, సో వియత్నాము అండ్ థాయిలాండ్. ఇండియాలోనే కాకుండా ఇవి కాంబోడియా, ఏషియన్ కంట్రీస్ అయినా కాంబోడియాలో కావచ్చు, తర్వాత వియత్నాము, థాయిలాండ్. సో ఈ దేశాల్లో కూడా ఇవి చాలా చాలా
ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా నేటివ్, ఇక్కడ కూడా పెరుగుతూ ఉంటాయి అవి. సో ఇట్ ఈస్ ఆల్సో నేటివ్ టు మెక్సికో కూడా, మెక్సికో కంట్రీలో కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. మన ఇండియాలో ఇప్పుడు మిజోరాం అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, వీటికి జిఐ ట్యాగ్ ఉంది, అమెరికాకి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వరల్డ్ సీ గ్రాస్. సో మనకి సముద్రంలో గడ్డి ఉంటుంది అనమాట, సో గ్రాస్ ఉంటుంది. వరల్డ్ సీ గ్రాస్ డే అనమాట ఈరోజు మార్చి 1న. సో మీకు తెలుసు కదా, సీ గ్రాస్ అనేది సముద్రం అడుగు భాగాన్ని ఉంటుంది అనమాట. సముద్రం షాలో ఓషియన్స్ అంటే లోతైన ప్రాంతాల్లో కాకుండా తక్కువ లోతుండే ప్రాంతాల్లో ఈ సీ గ్రాస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, ఇమేజ్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. ద సీ గ్రాస్ ఆర్ గ్రాస్ లైక్ ప్లాంట్స్ దట్ లైవ్ క్లోజ్ టు సీ. అంటే మనకి తక్కువ ఎత్తులో, సో తక్కువ లోతులో ఉన్న ప్రాంతాల్లో ఈ సీ గ్రాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దే ఆర్ ద ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్ టు గ్రో ఇన్ ది మెరీన్ ఎన్విరాన్మెంట్. సో మనకి మొత్తం మెరీను అంటే సముద్రానికి సంబంధించిన సముద్ర పర్యావరణంలో ఆ ఫ్లవర్స్ కాసే అంటే పుష్పాలు కాసే ఒకే ఒక్క ప్లాంట్ ఏదంటే మనకి సీ గ్రాస్ అనమాట. సీ గ్రాస్ మాత్రమే ఫ్లవరింగ్ ప్లాంట్ అక్కడ ఏది మనకి మెరీన్ ఎన్విరాన్మెంట్లో. తర్వాత దేర్ ఆర్ మోర్ దాన్ 60 సీ గ్రాస్ స్పీషీస్ ఇన్ ది వరల్డ్. మొత్తం మనకి ప్రపంచంలో ఈ సీ గ్రాస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. అందులో మొత్తం వచ్చేసి 60 రకాల సీ గ్రాస్ అనేది ప్రపంచం అంతా కూడా విస్తరించున్నాయి. తర్వాత దే యాక్ట్ యాజ్ ది బెస్ట్ కార్బన్ సింక్. ఇది చాలా ఇంపార్టెంట్. దే యాక్ట్ యాజ్ ది బెస్ట్ కార్బన్ సింక్. మామూలుగా మనకి ఓషన్స్ అనేవి కార్బన్ సింక్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకొని కార్బన్ సింక్గా పనిచేస్తూ ఉంటాయి. మనకి వెట్లాండ్స్ కావచ్చు, ఓషియన్స్, ఇట్లా అన్నీ కూడా మనకి ఇంకా క్రూడ్ ఆయిల్ మనం స్టోర్ చేస్తాం కదా, వాటిని కూడా మనం కార్బన్ సింక్గా తీసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఈ సీ గ్రాస్ కూడా కార్బన్ సింక్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది మెరీన్ లైఫ్. ఈ సీ గ్రాస్ని కొన్ని చేపలు తిని పెరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మెరీన్ లైఫ్కి కూడా జీవులకు కూడా ఇది ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ద యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్స్ వరల్డ్ సీ గ్రాస్ డే ఆన్ ది March 1st. సో March 1న ఈ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు వరల్డ్ సీ గ్రాస్ డే అనేది జరుపుకుంటారు అనమాట. ద రెజల్యూషన్ టు సెలబ్రేట్ ది డే వాస్ పాస్డ్ ఇన్ ది 2022. సో ఎప్పటి నుంచి దీన్ని జరుపుకుంటారంటే 2022 నుంచి అయితే జరుపుకుంటారు. కాబట్టి March 1వ తేదీని వరల్డ్ సీ గ్రాస్ డే అని పిలుస్తారు. ఈ సీ గ్రాస్ అనేది మనకి ఆ మెరీన్ ఎన్విరాన్మెంట్లో ఫ్లవర్స్ కాసే ఒకే ఒక ప్లాంట్, ఫ్లవరింగ్ ప్లాంట్. తర్వాత ఇది ఆ మెరీన్ లైఫ్ మొత్తానికి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటుంది. తర్వాత కార్బన్ సింక్ కూడా ఇది వర్క్ చేస్తుంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంకా చూస్తే సీ గ్రాసెస్ కవర్ ఓన్లీ 0.1% ఆఫ్ ది సీ ఫ్లోర్. సో మొత్తం సీ ఫ్లోర్లో మన ప్రపంచంలో ఉండే మొత్తం సీ ఫ్లోర్లో 0.1% మొత్తం కవర్ అయి ఉంది ఇది. దే ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఫుడ్ టు ది ఆల్మోస్ట్ మెరీన్ లైఫ్ లైక్ సీ హార్స్ అంటే నీటి గుర్రం. సో షీ హార్స్ సముద్ర గుర్రం అంటారు, చిన్నవి. సో ఫిష్, టర్టిల్స్ ఇవి మొత్తం కూడా వీటికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటుంది. సో షీ హార్సెస్కి, ఫిషెస్ చేపలకి, టర్టిల్స్ తాబేలకు కూడా ఈ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ద సీ గ్రాసెస్ ఇంప్రూవ్ వాటర్ క్వాలిటీ బై యాడింగ్ న్యూట్రియంట్స్. సో వాటర్ క్వాలిటీని పెంచుతాయి అనమాట. సీ గ్రాస్ అనేది వాటర్ యొక్క క్వాలిటీని పెంచుతాయి. ఎలా పెంచుతాయంటే బై యాడింగ్, సో చూడండి, బై యాడింగ్ న్యూట్రియంట్స్ అండ్ ఫిల్టరింగ్ అండ్ సైక్లింగ్. ఈ 3 మెథడ్లు అనమాట. ఒకటి ఈ సీ గ్రాసు న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, ఫిల్టరింగ్ చేస్తుంది అనమాట. మొత్తం అవి తిరుగుతూ ఉంటాయి కదా చెట్లలాగా, గ్రాసు మొత్తం ఫిల్టరింగ్ చేస్తుంది, తర్వాత సైక్లింగ్ కూడా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సముద్రంలోని వాటర్ అనేది క్వాలిటీ అనేది పెరుగుద్ది అనమాట ఎక్కువ. తర్వాత దే కెన్ స్టోర్ అప్ టు 18% ఆఫ్ ది ఓషియన్స్ కార్బన్. మనకి ఓషన్లో ఉండే మొత్తం కార్బన్ డైఆక్సైడ్లో అది కార్బన్ సింక్ పనిచేస్తుంటుంది. అందులో మొత్తం 18% ఆఫ్ ది కార్బన్ సింక్ ఇవి పనిచేస్తాయి అనమాట. దేర్ ఆర్ కన్సిడర్డ్ టు ది పవర్ఫుల్ టూల్స్ టు టేక్ క్లైమేట్ చేంజ్. కాబట్టి క్లైమేట్ చేంజ్లో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. అంతేకాదు ఇప్పుడు ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా తీసుకొని కార్బన్ సింక్స్లో పనిచేస్తున్నాయి ఈ సీ గ్రాస్ అనేది. అందువల్ల ఏమైంది, కార్బన్ సింక్గా పనిచేయడం వల్ల మన క్లైమేట్ చేంజ్ కూడా మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో తర్వాత సీ గ్రాస్ బఫర్స్ ఓషన్ అసిడిఫికేషన్. సో ఓషన్ ఒక అసిడిఫికేషన్ అంటే అసిడిటీ అంటారు కదా, అసిడిఫికేషన్ ఉంది కదా, అంటే మనకి ఏమవుతుంటే ఒక్కసారిగా అసిడిఫికేషన్ జరగడం వల్ల pH వాల్యూ ఉంటుందా, pH వాల్యూ మనకి తగ్గే కొద్దీ మనకి అసిడిటీ అట్లా వస్తుంది కదా ఎసిడిఫికేషన్. ఈ ఎసిడిఫికేషన్ కూడా ప్రాసెస్ని తగ్గిస్తుంది అనమాట. తర్వాత దే సపోర్ట్ ది మోస్ట్ వల్నరబుల్ స్పీసీస్ ఇన్ ది ఓషన్. సో మనకి ఈ సముద్ర అడుగు భాగంలో చాలా రకాల జీవులు ఉంటాయన్నమాట. సో వాటంటిని కూడా ఇవి కాపాడుతూ ఉంటాయి. సో ఫైనల్గా డ్యూరింగ్ హై టైడల్ వేవ్స్ సునామీస్ దే ఆర్ ది ఫస్ట్ లైన్ టు ప్రొటెక్టర్. మామూలుగా సునామీస్ ఇవి వస్తాయి కదా, సో సునామీ వచ్చినప్పుడు వేవ్స్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంటాయి, టైడల్ వేవ్స్ లాగా ఉంటాయి కదా. సో ఈ వేవ్స్ అనేది ఎక్కువగా మరీ ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా ఈ సీ గ్రాస్ అనేది వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సునామీస్ హై టైడల్ వచ్చినప్పుడు ఈ సీ గ్రాస్ అనేది వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సీ గ్రాస్ గురించి చూసుకోండి, ప్రిలిమ్స్ పరంగా మెయిన్స్ పరంగా ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్, కరెంట్ ఈవెంట్స్లో కూడా ఉంది. కాబట్టి 1 మార్చ్ వచ్చేసి వరల్డ్ సీ గ్రాస్ డేగా జరుపుకుంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కర్ణాటక టు గెట్ ఇండియాస్ ఫస్ట్ మ్యారినా. సో కర్ణాటక స్టేట్ వచ్చేసి ఇండియాలో మొట్టమొదటి మ్యారినా అంటే యాక్ట్ అంటాం కదా మనము,
సో హ్యాచ్ అని పిలుస్తాం కదా, ఇదన్నమాట హ్యాచ్ అంటే. సో ఇది వచ్చేసి సో ఇట్లాంటిది మన ఇండియాలో ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు, మొట్టమొదటిసారి కర్ణాటక స్టేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అదేంటో చూద్దాం. సో మెరీనా ఈజ్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ ప్లేస్ ఆఫ్ ప్లెజర్ ఫర్ ది స్మాల్ బోట్స్ అండ్ యాచ్. సో స్మాల్ బోట్స్ యాచ్ ఉంటాయి కదా, వీటి కోసమే తయారు చేస్తారు. ఒక ప్రాంతం మొత్తం కూడా, సముద్రంలో ఒక ప్రాంతం మొత్తం కూడా వీటి కోసమే తయారు చేస్తారు అనమాట. దాన్ని వచ్చేసి మెరీనా అని చెప్పేసి పిలుస్తారు. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ది ఫస్ట్ మెరీనా ఆఫ్ ఇండియా విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ది బిండూర్. సో బిండూరు, ఉడిపి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇవి డెవలప్ చేస్తున్నారంటే, ఒకటి బిందూరు, ఉడిపి, ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఈ మెరీనా ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా లేదు, మొట్టమొదటిసారి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఈ మెరీనా అనే ప్రాంతాన్ని తీసుకొస్తున్నారు. తర్వాత ఈ అనౌన్స్డ్ దిస్ వైల్ అడ్రసింగ్ ఏ ఫంక్షన్ 7 వండర్స్ ఆఫ్ ది కర్ణాటక. సో 7 వండర్స్ ఆఫ్ ది కర్ణాటక. సో మనకి 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం కదా, ప్రపంచంలో ఉండే 7 వింతల్లాగా కర్ణాటకలో వాళ్ళు స్టేట్కి సంబంధించి ప్రకటించుకున్నారు అనమాట 7 వండర్స్. ఆ 7 వండర్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది అని చెప్పేసి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేశారు. దో ఆర్గనైజ్డ్ బై ది టూరిజం డిపార్ట్మెంట్. సో దీన్ని, ఈ మెరీనా ప్రాంతాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఫస్ట్ మెరీనాని ఎవరు తీసుకొచ్చారంటే కర్ణాటక స్టేటు, ఎస్పెషల్లీ బిందూరు, ఉడిపి డిస్ట్రిక్ట్లో దీని అయితే తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ ఆల్సో యాడెడ్ టు ది 7 వండర్స్ ఆఫ్ ది కర్ణాటక. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టు ఇండక్ట్ దే రోబోటిక్ ఎలిఫెంట్ ఫర్ రిచువల్ డ్యూటీస్. సో మామూలుగా హిందూయిజంలో ఎలిఫెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమల్. సో చాలా రిచువల్స్ కావచ్చు, పూజలు, పురస్కారాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మనకి ఉత్సవాలు చేస్తూ ఉంటారు దేవాలయాల దగ్గర. ఎస్పెషల్లీ మనకి కర్ణాటక, కేరళలో ఎక్కువగా చూస్తుంటాం. టీటీడీ ఉంది కదా, టీటీడీలో కూడా మనం చూస్తుంటాం. ఇక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ని చాలా సాక్రెడ్ ఎనిమల్గా భావిస్తారు, పవిత్రమైనటువంటి ఎనిమల్గా భావిస్తారు కదా. సో వాటిలో ఇప్పుడు కొత్తగా ఇండియాలో మొట్టమొదటిసారి రోబోటిక్ ఎలిఫెంట్ని తీసుకొచ్చారు. సో మామూలు మనకి జీవం ఉన్నది కాకుండా రోబోటిక్ ఎలిఫెంట్ని తీసుకొచ్చారు. ఎక్కడో చూద్దాం. సో ఇరింజడాపిల్లి శ్రీకృష్ణ టెంపుల్. సో ఇది ఎక్కడ ఉందంటే కేరళ, త్రిశూర్ డిస్ట్రిక్ట్. కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి సో ఇరింజడాపిల్లి శ్రీకృష్ణ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే, బికమ్ ది ఫస్ట్ ఇన్ ది కంట్రీ టు యూజ్ ఏ మెకానికల్ లైఫ్ లైక్ ఎలిఫెంట్ ఫర్ ది టెంపుల్ రిచువల్స్. సో మెకానికల్ అనమాట, అంటే మెకనైజేషన్ ద్వారా తయారు చేసినటువంటి ఒక రోబోటిక్ ఎలిఫెంట్ అయితే వీళ్ళు రిచువల్స్లో తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ సో వచ్చేసి రోబోటిక్ ఎలిఫెంట్ అనమాట. సో మొట్టమొదటిసారి కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఈ టెంపుల్ దగ్గర అయితే వీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ద టెంపుల్ ప్రీస్ట్ పెర్ఫార్మ్డ్ ఏ నదీ నృత్యాలు. సో నదీ నృత్యాలు అని చెప్పేసి ఒక సెరమనీ ఉంటుంది, ఆర్ సెరమోనియల్ ఆఫరింగ్ టు ది డైటీ ఆఫ్ ఏ ఇరింజడిపిల్లి రామన్. సో ఇరింజడిపిల్లి రామన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏ మ్యాగ్నిఫిషెంట్ లైఫ్ లైక్ మెకానికల్ ఆర్ రోబోటిక్ ఎలిఫెంట్. సో ఇక్కడ ఈ టెంపుల్స్లో జరిగే సెరమోనియల్లో వచ్చేసి ప్రతి ఎలిఫెంట్కి ఒక నేమ్ ఉంటుంది అనమాట. సో రంగనాథ్ అని చెప్పేసి, రామస్వామి అని చెప్పేసి ఇట్లా నేమ్స్ పెడుతూ ఉంటారు. సో ఈ రోబోటిక్ ఎలిఫెంట్ కూడా వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే, సో ఇరింజడిపిల్లి రామన్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట ఈ రోబోటిక్ ఎలిఫెంట్కి. సో దీన్ని మొట్టమొదటిసారి ఎక్కడ తీసుకొచ్చారంటే కేరళ స్టేట్లోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో అయితే ఇరింజడిపిల్లి శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు. ఈ ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి ఇరింజడిపిల్లి రామన్ అని చెప్పేసి వాళ్ళు నేమ్ పెట్టారనమాట. మొట్టమొదటిసారి మన దేశంలోనే, భారతదేశంలో మొట్టమొదటిసారి అయితే ఈ రోబోటిక్ ఎలిఫెంట్ని ఇటువంటి రిచువల్స్లో తీసుకురావడం ఇదే మొదటిసారి. సో నెక్స్ట్ మనం చూస్తే ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్ బెస్ట్ అడ్వెంచర్. సో బెస్ట్ అడ్వెంచర్ టూరిజం డెస్టినేషన్ అవార్డు. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి బెస్ట్ అడ్వెంచర్ టూరిజం డెస్టినేషన్ అవార్డు అయితే ఇచ్చారు. సో అది ఇంకా ఏ స్టేట్స్కి ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేది మనం చూద్దాం. ద ఇండియా టుడే టూరిజం సర్వే హ్యాస్ చూజన్ జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం ఫర్ ది బెస్ట్ అడ్వెంచర్. సో బెస్ట్ అడ్వెంచర్ టూరిజం అవార్డు. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే ఎవరు ఇచ్చారంటే ఇండియా టుడే టూరిజం సర్వే. సో ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే చేసి ఆ సర్వేలో ఇండియాలోని అన్ని లొకేషన్స్ తీసుకున్నారు. సో అన్ని లొకేషన్స్ తీసుకొని అందులో జమ్మూ అండ్ కాశ్మీర్కి అయితే బెస్ట్ అడ్వెంచర్ అవార్డు అయితే ఇచ్చారనమాట. సో తర్వాత ద అవార్డ్స్ వర్ గివెన్ అట్ ది న్యూఢిల్లీ బై ది. సో ఈ అవార్డ్స్ ఎక్కడ ఇచ్చారంటే న్యూఢిల్లీలో ఇచ్చారు. సో న్యూఢిల్లీలో ప్రదానం చేశారు బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ అర్జున్ రామ్ మేఘ్వాల్. సో అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు కదా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫర్ కల్చర్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్. ఆయన ఈ అవార్డును అయితే ప్రదానం చేశారు. ద అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు జమ్మూ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్ ఇన్ ది రికగ్నేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ది ప్రమోటింగ్ గుల్మార్గ్. సో గుల్మార్గ్ ఉంది కదా, ఇది చాలా ఫేమస్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తంలోనే గుల్మార్గ్ అనేది ఇట్స్ అన్ అడ్వెంచర్ డెస్టినేషన్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఆర్డర్. సో ఇక్కడ ట్రెక్కింగ్ కావచ్చు, చాలా ఉంటాయి. చాలా సంబంధించిన గుల్మార్గ్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ లాగా చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో అందువల్ల ఈ ప్రాంతాన్ని తీసుకొని ఇది బెస్ట్ అడ్వెంచర్ స్పాట్గా తీసుకొని కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి అవార్డు అయితే ఇచ్చారు.
సో ఇట్స్ అన్ అడ్వెంచర్ డెస్టినేషన్ బై ఇంటర్నేషనల్ ఆర్డర్. సో చాలా ఇక్కడ ఫారెన్ నుంచి కూడా వస్తుంటారు, ఫారినర్స్ కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ద అవార్డ్ వాజ్ రిసీవ్డ్ బై ది డిప్యూటీ డైరెక్టర్. సో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టూరిజం సో అలియాస్ అహ్మద్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో టూరిజం డిపార్ట్మెంట్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్ ఉందా, సో దానికి గుర్తుగా ఆయన తీసుకున్నారన్నమాట. ఎవరంటే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టరు ఎవరంటే అలియాస్ అహ్మద్ అనే వ్యక్తి అవార్డుని అయితే తీసుకున్నారన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్కి. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి మేజర్గా చూసుకోండి ఏ స్టేట్కి ఈ బెస్ట్ అడ్వెంచర్ అవార్డు వచ్చిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ప్రెజెంట్ వచ్చేసి ఇది యూటీ అనమాట. సో లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేవి సో 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో యూటీస్కి అయితే మార్చేస్తారు. సో నెక్స్ట్ 1300 years ఓల్డ్ బుద్ధిస్ట్ స్తూపా. సో రీసెంట్గా 1300 సంవత్సరాలకు సంబంధించినటువంటి బుద్ధిస్ట్ స్తూపా ఉదాహరణ అయితే తీసుకొచ్చారు. సో ఎవరంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిస్కవర్డ్ ఏ 1300 years ఓల్డ్ స్తూపా రైట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది మైనింగ్ సైట్ ఇన్ ఒడిస్సాస్ జజ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కొండలైట్ మైనింగ్ సైట్. సో ఇది ఎక్కడ కనిపెట్టారంటే ఒడిస్సా రాష్ట్రంలోని జజ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కొండలైట్ మైనింగ్ సైట్. సో కొండలైట్ అనేది ఒక స్టోన్ అనమాట. కొండలైట్ అనేది ఒక స్టోను మనకి ఏన్షియంట్ మిడివల్ టైంలో ఎక్కువ హిందూ టెంపుల్స్ అన్ని కూడా నిర్మించింది ఈ కొండలైట్ రాక్ ద్వారా నిర్మించారు అనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే ఈ 1300 years ఓల్డ్ బుద్ధిస్ట్ స్తూపా అనేది ఒడిస్సా రాష్ట్రంలోని జజ్పూర్ అనే డిస్ట్రిక్ట్లో కనిపెట్టారు. సో ఇట్ ఈస్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ కొండలైట్ స్టోన్స్. సో కొండలైట్ స్టోన్స్ సప్లైడ్ ఫర్ ది బ్యూటిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అరౌండ్ ది 12th century శ్రీ జగన్నాథ టెంపుల్. సో శ్రీ జగన్నాథ టెంపుల్ ఇన్ పూరి. సో ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉండగా జగన్నాథ్ టెంపుల్. సో జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వైట్ పగోడా అని పిలుస్తారు. సో దీనికి ఆ టెంపుల్ నిర్మించడానికి ఇక్కడి నుంచే స్టోన్స్ అని తీసుకెళ్ళారనమాట. కొండలైట్ అనే స్టోన్స్ని తీసుకెళ్ళి వారిని నిర్మించారు. సో జగన్నాథ్ టెంపుల్ని వైట్ పగోడా అని పిలుస్తారు. కోనార్క్ సన్ టెంపుల్ని అయితే బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ కలర్ని బేస్ చేసుకొని అట్లా పిలుస్తారు అనమాట. సో జగన్నాథ్ టెంపుల్ అనేది మనకి కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంది ఆ స్టోన్, కొండలైట్ స్టోన్ అనేది. అదే కోనార్క్ టెంపుల్లో యూజ్ చేసిన స్టోన్ అనేది బ్లాక్ కలర్ కనిపిస్తుంది. కాబట్టి కోనార్క్ సన్ టెంపుల్ని బ్లాక్ పగోడా అంటారు. పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వైట్ పగోడా అని పిలుస్తారు. సో ఇప్పుడు చూడండి కొండలైట్ గురించి డిస్కస్ చేస్తాను. సో కొండలైట్ ఈజ్ ద టైప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ రీజన్ ఆఫ్ ది ఇండియా పర్టికులర్లీ ఇన్ ది ఒడిస్సా. సో మామూలుగా మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, తూర్పు కనుమల్లో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి కొండలైట్ రాక్స్ అనేవి. ఎస్పెషల్లీ అయితే మనకి ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ద నేమ్డ్ ఆఫ్టర్ కొండలైట్ గ్రూప్ ఆఫ్ రాక్స్ సో విచ్ ఈజ్ బిలీవ్డ్ దట్ హ్యావ్ ఫార్మ్డ్ అరౌండ్ ది 1.6 billion years ago. సో చూడండి ఎంత టైం, చాలా ముందు ఏర్పడినాయి అనమాట ఇవి. ఆల్మోస్ట్ చాలా పర్వతాల కంటే మనకి ప్రపంచంలో ఉండే చాలా మౌంటైన్స్ కంటే ముందు ఈ స్టోన్స్ అనేవి ఏర్పడ్డాయి అనమాట. 1.6 billion years ago ఇవైతే డ్యూరింగ్ ది ప్రెటరోజోరిక్. సో ప్రెటరోజోరిక్ ఎరాలో వచ్చేసి ఇవి ఏర్పడ్డాయి అనమాట. ఈ కొండలైట్ గ్రూప్ ఆఫ్ రాక్స్ అనేవి ఇవి మనకి ఎక్కువగా ఒడిశా స్టేట్లో కనిపిస్తూ ఉంటాయి. సో తర్వాత కొండలైట్. సో కొండలైట్ ఈజ్ ఎ ప్రైమరీ కంపోజ్డ్ ఆఫ్ ది ఫెల్డస్పర్. సో ఫెల్డస్పర్, క్వార్జ్ అండ్ మైకా. సో ఈ మూటితో మిక్సింగ్గా ఈ రాక్ అనేది కొండలైట్ రాక్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అండ్ హ్యాస్ ఏ డిస్టింక్స్ పింకిష్ గ్రే కలరేషన్. ఇది ఏ కలర్లో ఉంటుందంటే లైట్గా పింక్ గ్రే మిక్స్ అవుతుంది కదా. సో పింక్ కలరు గ్రేయిష్ కలర్ మిక్స్ అయినటువంటి కలర్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ కామన్లీ యూజ్డ్ యాజ్ ది డెకరేటివ్ స్టోన్ ఇన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ఈజ్ పర్టికులర్లీ ప్రైజ్డ్ ఫర్ ది డ్యూరబిలిటీ అండ్ రెసిస్టెన్స్ టు ది వెదరింగ్. సో మేజర్గా మనకి ఒడిశా ప్రాంతంలో చూస్తుంటాం లింగరాజ టెంపుల్ కావచ్చు, భువనేశ్వర్లో ఉండే లింగరాజ టెంపుల్. సో తర్వాత మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ కావచ్చు, తర్వాత కోనార్క్ సన్ టెంపుల్, ఇవన్నీ కూడా మేజర్గా ఈ కొండలైట్ స్టోన్ ద్వారా నిర్మించారు. ఎందుకంటే ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ దొరికే స్టోన్స్ ఇవి కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని బెనిఫిట్ ఏంటంటే ఇవి శిల్పాలు చెక్కడానికి చాలా బాగుంటాయి అనమాట. అంటే బ్యూటిఫికేషన్ టెంపుల్లో మొత్తం అందంగా నిర్మించడానికి శిల్పాలు ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ అనేవి చాలా ఫేవరబుల్గా ఉంటాయి అనమాట. అందుకోసం ఈ స్టోన్స్ని ఎక్కువగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అందులో డ్యూరబిలిటీ ఎక్కువ సంవత్సరాలు కూడా కోనార్క్ సన్ టెంపుల్ ఇవన్నీ కూడా చూడండి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటాయి. తర్వాత వెదర్ రెసిస్టెన్స్ అనమాట. మనకి వర్షాలు ఎక్కువ వచ్చినా, సన్లైట్ పడ్డా, సో ఎలాంటి శీతాకాలం కానీ ఎటువంటి వెదర్ చేంజెస్ ఉన్నా కూడా ఈ స్టోన్స్ అనేవి తట్టుకుంటాయి అనమాట. సో అట్లా. సో నెక్స్ట్ కొండలైట్ స్టోన్ వర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ది ఏన్షియంట్ టెంపుల్ కాంప్లెక్సెస్. సో మనం చూడండి ఎక్కువగా ఏన్షియంట్ టైంలో కట్టిన టెంపుల్స్ మొత్తం కూడా ఈ కొండలైట్ స్టోన్స్ వల్ల కనిపిస్తుంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి పూరి జగన్నాథ్, కోనార్క్ సన్ టెంపుల్, సో మనకి ఇంకా చాలా టెంపుల్స్ అనేవి ఈ కొండలైట్ స్టోన్ ద్వారానే నిర్మించారన్నమాట. ఇవి మొత్తం ఒడిశా స్టేట్తో పాటు ఈస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా ఈ స్టోన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి 14th రాష్ట్రీయ సంస్కృత్ మహోత్సవ్. సో 14th రాష్ట్రీయ సంస్కృత్ మహోత్సవ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఈవెంట్ అనేది వెన్యూ ఎక్కడుంది, దీనికి సంబంధించిన వెన్యూ ఎక్కడుంది, సో ఇంకా దీనికి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, థీమ్ ఏంటో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ ది 14th రాష్ట్రీయ సంస్కృత్ మహోత్సవ్ అట్ బికనీర్, రాజస్థాన్. సో బికనీర్ ఎక్కడ ఉంది? సో బికనీర్ అనేది రాజస్థాన్లోని వన్ ఆఫ్ ది సిటీ అనమాట. సో మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ ది 14th. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్ అనమాట, 14వ ఎడిషను ఈ రాష్ట్రీయ సంస్కృత మహోత్సవం అనేది ఈ రాజస్థాన్లోని బికనీర్లో అయితే జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ ఏ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఫెస్టివల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అయితే కండక్ట్ చేస్తారు. సో సంస్కృత మహోత్సవం అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఆర్గనైజ్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ త్రూ ది కల్చరల్ ఎక్స్చేంజ్. సో దీన్ని వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా ఒక వెన్యూ అయితే తీసుకుంటారు వేదిక, అక్కడి నుంచి రిమైనింగ్ స్టేట్స్లో కూడా ఇవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు స్టేట్ గవర్నమెంట్స్. ఇక్కడ మేజర్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మినిస్టర్ ఆఫ్ కల్చర్ అయితే దీన్ని ప్రమోట్ చేస్తారు. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ది నేషనల్ యూనిటీ. సో మనకి ఐకమత్యం అనేది ఉండాలి, తర్వాత వచ్చేసి ఇంటిగ్రిటీ కూడా ఉండాలి కల్చరల్ ఎక్స్చేంజ్లో. ఎందుకంటే ఇండియాలో డైవర్సిటీ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో పీపుల్ రేసెస్ డిఫరెంట్, ట్రైబల్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటే ప్రాంతీయ రీజనల్ పరంగా లాంగ్వేజ్ కానీ అన్నీ. కాబట్టి కల్చర్ ఎక్స్చేంజ్ కూడా దాంట్లో యూనిటీ ఉండాలి, కొలాబరేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మహోత్సవం అనేది జరుపుకుంటారు. సో నెక్స్ట్ స్టార్టెడ్ ఇన్ ది 2015 టు ఎగ్జిబిట్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ. సో దీన్ని మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో. 2015 నుంచి అయితే స్టార్ట్ చేశారు ఈ సంస్కృత మహోత్సవం అనేది. 15 నుంచి జరుగుతుంది, 15లో స్టార్ట్ అయింది. 15 టు ఎగ్జిబిట్ ది రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ది కంట్రీ. సో ఇండియాకి సంబంధించిన మొత్తం కల్చరల్ హెరిటేజ్ అని ఉండాలి. మామూలుగా 14th ఎడిషన్ ఇది రాష్ట్రీయ సంస్కృత మహోత్సవం. కాకపోతే మనకి 2015 నుంచి దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టారనమాట. అప్పటి నుంచి దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టి కల్చర్ ఎక్స్చేంజ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల మధ్య డిఫరెంట్ ట్రెడిషన్స్ కావచ్చు, ఇవన్నీ మధ్య కోఆపరేషన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. దీనివల్ల ఫైనల్గా జాతీయ ఐక్యత అనమాట, అంటే మనకి నేషనల్ యూనిటీ అనేది రావాలని చెప్పేసి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఫస్ట్ బోడోల్యాండ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఫెస్టివల్. సో బోడోల్యాండ్ తెలుసు కదా, ఒకప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా స్టేట్ కావాలని చెప్పేసి బోడోల్యాండ్ వాళ్ళు అస్సాం దగ్గర, సో అస్సాము డార్జిలింగ్ ప్రాంతంలో ఉంటారు కదా, వాళ్ళు ఇంతమంది స్ట్రైక్స్ కూడా చేశారనమాట. బిఫోరు ఏపీ బైఫర్కేషన్ ముందు వీళ్ళు చాలా వరకు స్ట్రైక్ చేశారు. సో ఇప్పుడు బోడోల్యాండ్కి సంబంధించినటువంటి ఫస్ట్ బోడోల్యాండ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఫెస్టివల్ రీసెంట్లీ బిగాన్ ఇన్ ది అస్సాంస్ కోక్రాజార్. సో కోక్రాజార్ డిస్ట్రిక్ట్, అస్సాంలోని కోక్రాజార్ డిస్టిక్లో మొట్టమొదటి బోడోల్యాండ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ద ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ హోస్టెడ్ బై ది బోడోల్యాండ్ యూనివర్సిటీ. సో ఈ ఫెస్టివల్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే బోడోల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే హోస్ట్ చేస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు వాళ్ళు, విత్ ది సపోర్ట్ ఫ్రమ్ ది బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజనల్ గవర్నమెంట్. సో ఈ బోడోల్యాండ్కి సంబంధించి ఒక టెరిటోరియల్ గవర్నమెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రీజన్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ లాగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో బోడోల్యాండ్ యూనివర్సిటీ అనేది హోస్ట్ చేస్తుంది అనమాట ఈ ఫెస్టివల్ని. సో ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ థాట్ లీడర్స్ ఎవరు ఉంటారంటే ఇందులో లీడర్స్, ఎడ్యుకేటర్స్, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, నెక్స్ట్ రీసెర్చర్స్, ప్రాక్టీషనర్స్ టు ఎంగేజ్ విత్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది బీటీఆర్ త్రూ ది పార్టిసిపేషన్. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే సో హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. సో బోడోల్యాండ్ రీజన్లో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో. సో మనకి మామూలుగా ఈ బోడోల్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే, సో మనకి నేపాల్ ఎలా వచ్చి సిక్కిం వస్తుంది కదా, సిక్కిం ఎలా వచ్చినప్పుడు ఇలా పోతుంది భూటాన్, ఇది భూటాను, ఇక్కడ సిక్కిం ఉంటుంది. ఈ డార్జిలింగ్ రీజన్ దగ్గర నుంచి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ అస్సాం ఉంటుంది కదా ఈ ప్రాంతము. సో ఈ అస్సాం దగ్గర నుంచి డార్జిలింగ్ రీజన్ మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా బోడోల్యాండ్ రీజన్ అనమాట. సో ఇదంతా కూడా బోడోల్యాండ్ స్ట్రైక్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ అస్సాం రీజన్లో ఉంటుంది. సో ఇక్కడ ఉంటారన్నమాట వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఎప్పటి నుంచో స్ట్రైక్ చేస్తున్నారు, మాకు కూడా సపరేటు స్టేట్ ఇవ్వండి అని చెప్పేసి ఒకసారి హింసాకాండ చేసినటువంటి స్ట్రైక్స్ కూడా చేస్తారనమాట. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో హైయర్ ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ అనేది తెలియపరచాలి, అవేర్నెస్ తీసుకున్న ఉద్దేశంతో ఈ బోడోల్యాండ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఫెస్టివల్ అనేది మొట్టమొదటిసారి అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే అస్సాం రాష్ట్రంలోని కోక్రాజార్ అని చెప్పేసి ఒక డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.